గత కొన్ని వారాలుగా ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. ఇంతలో నేనున్నానంటూ ఎక్స్ వ్యాధి కేసులు కూడా ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా 140 మందికి పైగా మరణించారు. ఏకకాలంలో 2 ప్రాణాంతక వ్యాధుల నుండి కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మరణించారు. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ కూడా 100కి పైగా దేశాల్లో వ్యాపించింది. కొన్ని కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం మార్బర్గ్ వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇంతలో డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి మానవాళికి ముప్పుగా మారింది. ఆఫ్రికాలో 300 కంటే ఎక్కువ ఎక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి 140 మందికి పైగా మరణించారు. 2 ప్రాణాంతక వ్యాధుల కేసులు ఏకకాలంలో పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో WHO ప్రజలను అప్రమత్తం చేసింది. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. WHO 2018వ సంవత్సరంలో డిసీజ్ ఎక్స్ గురించి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అయితే ఈ వ్యాధి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుందా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటికే ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వ్యాధి ఎక్స్ కేసుల కారణంగా 2 వ్యాధులు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ 2 చాలా ప్రమాదకరమైనవి. వ్యాధి ఎక్స్ అంటే ఏంటి? డిసీజ్ ఎక్స్ ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి వల్ల సంభవించే మరణాల రేటు చాలా ఎక్కువ. 7 నెలల క్రితమే ఈ వ్యాధికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఈ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి రావడానికి గల కారణం ఏంటి అనే విషయంలో సరైన సమాచారం లేదు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైందని, ఈ వ్యాధి కేసులు ఆఫ్రికాలో నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. 7 నెలల క్రితం WHO కొన్ని అంటువ్యాధులను గుర్తించింది. ఈ వ్యాధులు కొత్త అంటువ్యాధులకు కారణమవుతాయని పేర్కొంది. ఈ వ్యాధుల్లో మార్బర్గ్, జికా, ఎబోలా వైరస్, డిసీజ్ ఎక్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించబడ్డాయి. ఇప్పుడు డిసీజ్ ఎక్స్, మార్బర్గ్ 2 కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో కొత్త మహమ్మారి వస్తుందా అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. మార్బర్గ్ వైరస్ అంటే ఏంటి? మార్బర్గ్ వైరస్ గబ్బిలాల నుండి మనుషులకు వ్యాపించింది. ఇది అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి సోకుతుంది. ఆఫ్రికాలో ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. మార్బర్గ్ వైరస్ ను రక్తస్రావం కంటి వ్యాధి అని కూడా అంటారు. ఈ వైరస్ శరీరంలోని ఏ భాగం నుండైనా రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. వ్యాధి సోకిన తర్వాత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే రోగి 10 రోజుల్లో చనిపోవచ్చు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదా ఔషధం లేదు. వ్యాధి ఎక్స్ వలె మార్బర్గ్ కూడా మొదట్లో ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుంది. అందుకనే ఈ వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడం కొంచెం కష్టతరమవుతుంది. ప్రస్తుతానికి ఈ వైరస్ల వ్యాప్తి ఆఫ్రికాకే పరిమితమైనప్పటికీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని WHO సూచిస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులేమీ నమోదు కాలేదు.